నమస్తే. నేను మీ సంతోష్ శర్మ అడ్వకేట్. నన్ను చాలామంది క్లయింట్స్ సార్ మనం కేసు గెలుస్తామా అని అడుగుతూ ఉంటారు. కేసు గెలవడం అనేటువంటిది మీరు పెట్టే ఎవిడెన్స్ను బట్టి, సాక్ష్యాన్ని బట్టి ఉంటుంది. ఇంతకీ ఎవిడెన్స్ అంటే ఏంటి సార్ అని అడుగుతుంటారు. ఈ ఎవిడెన్స్ అంటే సంఘటనకు సంబంధించి మీరిచ్చే వాస్తవ అవాస్తవాలకు సంబంధించినటువంటి మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ఒక కలెక్టివ్ ఫ్యాక్ట్స్ని మనం ఎవిడెన్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ ఎవిడెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఓరల్ ఎవిడెన్స్, అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ అనేటువంటిది మళ్ళీ ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, రెండవది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ ఎవిడెన్స్, రెండవది సెకండరీ ఎవిడెన్స్. ఈ ఓరల్ ఎవిడెన్స్కి వచ్చేసరికి ఏదైతే ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఉందో అది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హియర్స్ ఎవిడెన్స్ అంటాం, ఇంకొకటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. ఇట్లా ఇన్ని రకాల ఎవిడెన్స్లో మీరిచ్చే ఎవిడెన్స్ని బట్టి మీరు కేసు గెలవడమా ఓడడమా అనేటువంటిది డిసైడ్ అవుతుంది. మరి ఇన్ని రకాల ఎవిడెన్స్ గురించి విపులంగా తెలుసుకోవడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.